హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. నా ఫేస్లో అయితే హ్యాపీనెస్ మామూలుగా లేదండి. ఎందుకంటే ఈ అరిటాకు చాలా రోజుల తర్వాత దొరికిందండి. అరిటాకులో భోంచేస్తే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి. అలాగే నాకు చాలా ఇష్టం కూడా అరిటాకులో భోంచేయడం అంటే. మ్యాక్సిమం దొరికిందంటే నేను దాంట్లోనే తింటాను ఇంకా. సో ఇక్కడ మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉండేయండి. అక్కడ అంతా క్లీన్ చేస్తూ ఉంటే నేను వెళ్ళి ఆ పెద్దవి అరిటాకులు అట్లా రెండు తెచ్చుకున్నాను. అట్లా 2 తెచ్చుకొని వీటిని కొంచెం కట్ చేసుకుందాము. కట్ చేసి అంత వేస్ట్ అయిపోతాయి కదా బయట పెట్టేస్తే అని కొంచెం కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయి కదా అన్నట్లు నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం తినాలి ఫస్ట్ అరిటాకులో. నేను కట్ చేసుకుంటుంటే పాప వచ్చి నాకు కావాలి నేను కట్ చేస్తాను అన్నట్లు మారం చేస్తుంది. నేను యాక్చువల్గా ప్లేట్ షేప్లో కట్ చేయాలని ట్రై చేస్తుంటే అస్సలు అవ్వట్లేదు నా వల్ల. అమ్మాయి వచ్చి అది ఇది అని లాగుతూ ఉంది. సో ఇంకా ఇట్లా కుదిరేలాగా లేదని చెప్పి ఆ అమ్మాయికి ఒకటి సపరేట్గా కట్ చేసి ఇచ్చేద్దాము అని చెప్పి కట్ చేస్తున్నాను. అమ్మాయికి అట్లా కట్ చేసి ఇచ్చేసి తర్వాత నేను నార్మల్గా కట్ చేసేసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాను. చాలా పెద్ద పెద్ద ఆకులుగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి కూడా ఇవి. ఇందులో తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకు. మనమైతే పాతకాలంలో అయితే పెళ్ళిళ్ళకి వెళ్తే మనకి ఈ ఆకుల్లోనే పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడైతే ఎక్కడ ఉన్నాయండి అసలు. ఇవి అంతరించిపోయాయి. మ్యాక్సిమం హోటల్స్లో కూడా అప్పుడు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంతా పేపర్ ఆకులు వచ్చేసినాయి. ఈ అరిటాకులో భోంచేయడం వల్ల అండి పాతకాలంలో కూడా సామెత కూడా ఉంది కదా, అయినోళ్ళకి అరిటాకు భోజనం, కానోళ్ళకి ప్లేట్ భోజనం అనేవాళ్ళు అన్నమాట. అలాగా మన సొంత రిలేటివ్స్ అనుకున్న వాళ్ళకి వచ్చేసి అరిటాకులో భోజనం పెట్టేవాళ్ళు అంటండి. శత్రువులు కూడా హ్యాపీగా తింటారంట ఈ అరిటాకులో భోజనం. ఎందుకంటే విషం ఏమైనా పెట్టుంటే అట్లా ఆకంతా బ్లాక్ అయిపోతుందంట షేడ్. సపోజ్ ఇప్పుడు మనం తినే ఫుడ్లో విషం కలిసి ఉంటే ఆకంతా బ్లాక్ షేడ్లో వచ్చేస్తుందంట. సో అందుకు శత్రువులు దాన్ని కనుక్కొని కొంచెం కేరింగ్గా ఉండేవాళ్ళంట. సో అట్లా అంటారన్నమాట. ఈ అరిటాకులో భోంచేయడం వల్ల కూడా ఆ అరిటాకులో చాలా పోషకాలు ఉంటాయండి. మనం వేసుకున్న వేడి వేడి రైస్ కానీ ఏమైనా మనం తినే ఐటమ్స్ కూడా ఆ వేడి వేడి వల్ల ఆ పైపొర అంతా మన ఫుడ్లో కరిగి మనకు బాడీలోకి వెళ్ళడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా విటమిన్స్ కూడా మన బాడీకి అందుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది. సో దానివల్ల మనకి చాలా రోగాలు అవన్నీ రాకుండా కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఈ అరిటాకు. మ్యాక్సిమం వీలుంటే అందరూ ఇందులో తినడానికి ప్రిఫర్ చేయండి. నేనైతే ఇడ్లీ వేడివేడిగా ఉంది. ఈ వేడివేడి ఇడ్లీని విత్ సాంబార్తో సర్వ్ చేసుకొని ఈ అరిటాకులో తినాలని పెట్టుకుంటున్నాను. వేడివేడిగా ఇప్పుడే జస్ట్ ఆఫ్ చేశాను ఇడ్లీ కింద. సో దాన్ని నేను ఈ అరిటాకులో వేసుకొని తింటున్నాను. లేడీస్కి ఇడ్లీ అంటేనే కొంచెం బాగా విరక్తి పుట్టేసి ఉంటుంది. ఎందుకు అంటే డెలివరీ అయిన తర్వాత మనకు చాలా రోజులు ఇడ్లీయే పెడతారు కదా, నేను ఫేస్ చేసింది. సో అప్పుడు తిని అట్లా కొంచెం బోరు కుట్టేసి ఉంటుంది. కానీ వేడి మీద మాత్రం ఇడ్లీయే బెస్ట్ అండి. చాలా బాగుంటుంది. హెల్త్ కూడా ఆయిల్ ఫుడ్ కాదు, ఆవిరిలో ఉడికిద్ది, చాలా మంచిది. నేనైతే వేడిగా ఇడ్లీకి చాలా ఫ్యాన్ అండి. ఇట్లా వేడిగా ఉన్నప్పుడు అట్లా ఆ ఇడ్లీని అట్లా పీసెస్ టైప్లో చేసేసి అందులో వేడి సాంబార్ వేసుకొని అట్లా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే అసలు ఇంకా ఏ టిఫిన్ ఐటమ్స్ కూడా దానికి సాటి రావన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. సాంబార్ అయితే కొంచెం పలచగా ఉండాలి, ఇంకా సూపర్ ఉంటుంది. నేను వేడి ఇడ్లీలో అట్లా పప్పు ఉంది, సాంబారు, ముల్లంగి సాంబారు. సో దానిపైన అట్లా వేసుకొని వేడి సాంబారు అరిటాకులో ఎంజాయ్ చేయాలని వేసుకుంటున్నాను. ఒకప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఈ అరిటాకులోనే పెట్టేవాళ్ళండి భోజనాలు కూడా. పాతవి అన్నీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయిపోతున్నాయి కదా. సో ఇప్పుడు కూడా ఏ హోటల్కి వెళ్ళినా కూడా అక్కడక్కడ అరిటాకు పెడుతున్నారు. నాకైతే చాలా ఇష్టం అండి. నేను మా అత్తయ్య ఊరికి వెళ్ళినా కూడా మా చిన్న మామయ్య వాళ్ళ దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళి
తెచ్చుకొని దాంట్లో తినేదాన్ని అన్నమాట. మా మామయ్య నా కోసం కోసిచ్చేవాడు. అది గుర్తొస్తుంది అన్నమాట దీంట్లో తింటూ ఉంటే. వేడి వేడి ఇడ్లీ సాంబార్ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను తింటూ. ఏదైనా అండి వేడివేడిగా మనము ఆకులో తింటే, ఏదైనా వేడివేడిగా తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అందులో అరిటాకులో తినడం వల్ల ఆ వేడి వల్ల అరిటాకులో ఉన్న పైపొర మన ఆహారంలో కలవడం వల్ల రుచి కూడా చాలా పెరుగుతుందండి. చాలా బాగుంటుంది కూడా. నేను అందుకే అండి కొంచెం అదంతా సాంబార్ అంతా వేసి జస్ట్ ఒక 1 minute అట్లా వదిలేసాను. తర్వాత తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.